Hi everyone, welcome to Vinex IAS Academy. First line Dwarakanagar Vishakhapatnam, phone number 98480-53431 9494-153431. I am Chaitanya Raigada. Today onwards we are going to start Science and Tech Current Affairs from January 2023 to until this month we are going to cover. This will be useful for group 2 aspirants, group 1 aspirants as well as UPSC aspirants. So ఇది మనం బైలింగ్వల్లో చేస్తామండి ఈ వీడియోస్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ బోత్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అండ్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్పేస్ అండి, స్పేస్ సైన్స్. సో ఫస్ట్ మనం కవర్ చేసే స్పేస్, తర్వాత డిఫెన్స్, తర్వాత హెల్త్ కవర్ చేస్తాం. సో స్పేస్ కంపల్సరీ, స్పేస్లో స్టాట్ కరెంటు కలిపి చాలా క్వశ్చన్స్ అవి వచ్చే అవకాశం ఉందండి. ఎక్కువ చాలా ఎగ్జామ్లో హైలీ ప్రాబబిలిటీ ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే స్పేస్ టెక్నాలజీ అండి. ఓకే, స్పేస్ టెక్నాలజీకి ఎక్కువ స్కోప్ ఉంది ఎగ్జామ్లో అడగడానికి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి డైలీ మీకు గ్యాప్ లేకుండా ఎటువంటి బై గాడ్స్ గ్రేస్ ఎటువంటి ఆటంకం లేకపోతే మనం స్పేస్ సైన్స్ అండ్ టెక్ కవర్ చేస్తాము. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్తో పాటు మనం ఎకానమీ, ఓకే, సైన్స్ అండ్ టెక్, ఎకానమీ, తర్వాత పాలిటీ, ఓకే, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఏపీ ఎకానమీ, ఇవన్నీ కూడా కరెంట్ ఇష్యూస్ మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాము. వై? బికాస్ సైన్స్ అండ్ టెక్, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఏపీ ఎకానమీ గ్రూప్ 2లో డిమాండ్ ఉంది. తర్వాత యాజ్ వెల్ యాజ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే మళ్ళీ మనకి గ్రూప్ 1లో కూడా సేమ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఒకేసారి ఆబ్జెక్టివ్ సబ్జెక్ట్ అప్రోచ్లో చదువుకుంటే రెండిటికి యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో రైట్, సో టుడేస్ టాపిక్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. టుడేస్ టాపిక్స్ ఏంటి? ఫస్ట్ వన్, ఇండియన్ స్పేస్ పాలసీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియన్ స్పేస్ పాలసీ 2023 మనం కవర్ చేస్తాము. ఆ తర్వాత ఆదిత్య L1 మిషన్ గురించి చెప్తాం. తర్వాత వీనస్ మిషన్ శుక్రయాన్ 1 గురించి చదువుదాం. తర్వాత ఇస్రో SSLV D2 లాంచ్ గురించి చూద్దాం. ఆ తర్వాత నిసార్ మిషన్ గురించి కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వన్, ఇస్రో స్పేస్ పాలసీ 2023. ఇస్రో స్పేస్ పాలసీ 2023 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి, ఎస్పెషల్లీ గ్రూప్ 1 వాళ్ళకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్రో స్పేస్ పాలసీ 2023 అనేది మీకు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి మనం ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి అన్నీ దీని గురించి చూద్దాం. ఓకే, సో ఇస్రో స్పేస్ పాలసీ ఎప్పుడు వచ్చింది అంటే ఇయర్ వచ్చి 2023లో వచ్చింది. ఓకే, దీన్ని అప్రూవ్ చేసింది ఎవరు? మనం ఎవరో అనుకుంటాం సైన్స్ అండ్ టెక్ క్యాబినెట్ కమిటీ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దీన్ని అప్రూవ్ చేసిందండి. దీని ఎయిమ్ ఏంటి అంటే ప్రెసెంట్ గ్లోబల్ స్పేస్ ఎకానమీలో అంటే ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో మన షేర్ లెస్ దాన్ 2% ఉంది. దాన్ని 10%కి పెంచడం దీని లక్ష్యం అండి. ఓకే, మన షేరు గ్లోబల్ స్పేస్ ఎకానమీలో లెస్ దాన్ 2% ఉంది, దీన్ని మనం 10%కి పెంచాలి. ఇది మన ఎయిమ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ మెయిన్స్లో కూడా ఇండియన్ స్పేస్ పాలసీ ఫస్ట్ యూనిట్లో మీకు ఉంటుంది. సైన్స్ అండ్ టెక్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో భారతీయ అంతరిక్ష విధానం 2023 యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే స్పేస్ ఎకానమీని ప్రస్తుతం ఉన్న 2% నుంచి 10%కి పెంచాలి. అంతేకాకుండా దీని ఇంకొక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ని పెంచాలి. అంటే ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలి. ప్రైవేటు రంగం
యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలి. ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. అంటే ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని పెంచాలి. గ్లోబల్ ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో 2% కన్నా తక్కువగా ఉన్నటువంటి మన వంతుని 10%కి పెంచాలి. తర్వాత దీని మెయిన్ ఫోకస్ ఆఫ్ ది పాలసీ, మెయిన్ ఇది దేని మీద దృష్టి వహిస్తుంది అంటే ఈ విధానం సివిలియన్ అండ్ పీస్ఫుల్ అప్లికేషన్స్, అంటే మనుషుల యొక్క అవసరాలకి, అంటే సిటిజన్ అవసరాలకి, తర్వాత శాంతికి సంబంధించినటువంటి అనువర్తనాల కోసం మాత్రమే దీని మెయిన్ ఫోకస్ అండి. మాత్రమే కాదు, మిగతావి కూడా ఉండొచ్చు. దీని మెయిన్ ఫోకస్ ఏంటి అంటే సివిలియన్ అండ్ పీస్ఫుల్ అప్లికేషన్స్. ఆ తర్వాత ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పాలసీలో రోల్ డిమార్కేషన్, అంటే ఎవరెవరు ఏ పని చేయాలి, ఏ పాత్ర వహించాలి అనేది క్లియర్గా దీనిలో మెన్షన్ చేశారు. ఇండియన్ స్పేస్ పాలసీ 2023లో మెయిన్ మనకి రోల్ డిమార్కేషన్ చేశారు. అంటే ఎవరి పాత్రని వాళ్ళు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకటి మీరు స్టాట్లో చదువుతారండి, కరెంట్ అఫైర్ స్టాటిక్ పార్ట్ చదివేటప్పుడు ఇస్రో ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఇన్స్పేస్ ఒకటి, తర్వాత న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఒకటి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒకటి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇలా తర్వాత ఇస్రో ఆర్గనైజేషన్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఇచ్చారనమాట. ఇన్స్పేస్ ఏం చేస్తుంది అంటే ఇస్రోకి తర్వాత ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటారు కదా, నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ అంటాం. అంటే ప్రభుత్వేతర సంస్థలు, స్పేస్లో ఉన్న ప్రభుత్వేతర సంస్థలు ఇస్రోకి మధ్యలో అనుసంధానకర్తగా పనిచేస్తుంది. ఇన్స్పేస్ అనేది ఇంటర్ఫేస్లా పనిచేస్తుంది. ఎవరెవరికి? ఇస్రోకి, నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్కి. తర్వాత ఎన్ఎస్ఐఎల్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, యాంత్రిక్స్ లాగే ఇది కూడా అంతరిక్ష విభాగంలో గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ సెక్టార్ యూనిట్, అంటే ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఏం చేస్తుందట, ఇది ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎవడైనా సరే స్పేస్కి సంబంధించి కమర్షియల్గా ఇస్రోవి కొనాలనుకున్నా, లేకపోతే కమర్షియల్ యాక్టివిటీ చేయాలనుకున్నా, ఓకే, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ పాలసీ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది యాంత్రిక్స్ లాగే ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇది ఏం చేస్తుంది అంటే ఇస్రోకి కమర్షియల్ వింగ్ లాగా పనిచేస్తుంది. ఇస్రోకి ఇది కమర్షియల్ వింగ్ లా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇస్రోకి కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఇది మెయిన్ ఏం చేయాలి అంటే R&D, మిగతా పనులన్నీ తగ్గించుకొని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ పాలసీ 2023 ఇండియన్ స్పేస్ పాలసీ, భారత అంతరిక్ష విధానం ద్వారా ఇస్రో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన మరియు అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. ఓకే, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏం చేయాలి? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏం చేయాలి అంటే ఇది పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏం చేస్తుంది? విధానాన్ని అమలుపరుస్తుంది, పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఒకసారి చూడండి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది నేను మీకు ఇప్పుడు ఒకసారి హైలైట్ చేసి చూపిస్తాను. మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి, సబ్జెక్టివ్ ఎగ్జామ్కి ఒకేసారి ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఇన్స్పేస్ అండి. ఇన్స్పేస్ అయితే ఈ ఇన్స్పేస్కి సంబంధించి ఒక్క నిమిషం అండి, సారీ, హైలైటర్ ఇది. ఓకే, ఇన్స్పేస్. ఈ ఇన్స్పేస్ ఏం చేస్తుంది? ఇస్రోకి మరియు నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్కి ఇంటర్ఫేస్లా పనిచేస్తుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏం చేస్తుంది? ఎన్ఎస్ఐఎల్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ ఏం చేస్తుంది అంటే కమర్షియల్ నెగోషియేషన్స్ చేస్తుంది, వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేస్తుంది. ఇస్రో ఏం చేస్తుంది? ఇస్రో మెయిన్ R&D వ్యవహారాలని చూసుకోవాలి. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏం చేస్తుంది అంటే ఈ విధానాన్ని అమలుపరుస్తుంది. ఓకే, తర్వాత ఇదే నోడల్ అథారిటీ అండి. స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికతని ఇంప్లిమెంటేషన్ చేయడంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేసే నోడల్ టెక్నాలజీగా వ్యవహరిస్తుంది. ఆ తర్వాత నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ అని ఉన్నాయి. నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ అంటే ప్రభుత్వేతర సంస్థలు, అంటే ప్రభుత్వేతర సంస్థలు అన్నమాట. ప్రభుత్వేతర
సంస్థలు. ప్రభుత్వేతర సంస్థలు. ఈ ప్రభుత్వేతర సంస్థలు ఏం చేస్తాయి? ఒక్క నిమిషం అండి. ఈ ప్రభుత్వేతర సంస్థలు ఇప్పటి వరకు కూడా స్పేస్లో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే స్పేస్లో ఓన్లీ ప్రభుత్వ పాత్ర మాత్రమే ఉండేది. ప్రభుత్వ పాత్ర మాత్రమే ఉండేది. ఇక నుంచి కూడా స్పేస్ పాలసీ ద్వారా లేదా ఎప్పుడైతే ఇన్ స్పేస్ తీసుకొచ్చారో, ఈవెన్ ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్ నేను మీకు మళ్ళీ చెప్తాను, ఎఫ్డిఐలో కూడా 74%, 49% ఇలా వదిలేరండి. సో గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ పాత్రతో పాటు ప్రైవేటు రంగ పాత్రకి ప్రాముఖ్యత కల్పించడమే ఈ స్కీమ్ యొక్క, ఈ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశము. ఓకే, గివింగ్ ప్రియారిటీ టు ది ప్రైవేట్ సెక్టార్ ఇన్ స్పేస్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ పాలసీ 2023. ఓకే, తర్వాత క్యాపబిలిటీస్ పెంచాలి. ఏం క్యాపబిలిటీస్? సామర్థ్యం పెంచుకోవాలండి. ట్రాకింగ్ అంటే స్పేస్లో ఆబ్జెక్ట్స్ని ట్రాకింగ్ చేసే సామర్థ్యము, తర్వాత స్పేస్ స్టేషన్స్ని మనం నెలకొల్పేలాగా, తర్వాత స్పేస్ డెబ్రిస్ని హ్యాండిల్ చేసే సామర్థ్యాలు ఇవన్నీ అలవర్చుకోవాలి. ఓకే, సో అంతేకాకుండా అకాడమియా అంటే యూనివర్సిటీస్, రీసెర్చ్, స్టార్టప్స్, ఇండస్ట్రీ ఇన్వాల్వ్మెంటు, వీటన్నిటినీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ద్వారా ఈ పాలసీ ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ పాలసీ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తుంది. ఎలాగైతే యుఎస్ఏలో ఇప్పుడు మీకు తెలుసు స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఉంది. ఆ స్పేస్ ఎక్స్ అనే సంస్థ నాసాతో పాటు ధీటుగా అన్ని పరిశోధనలు చేస్తుంది. ఓకే, సో ఇది మీకు స్పేస్ పాలసీ 2023 ఫస్ట్ టాపిక్ అయిపోయిందండి. స్పేస్ పాలసీ 2023 ఫస్ట్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఆదిత్య L1 మిషన్. ఆదిత్య L1 మిషన్ మనకి తెలిసిన విషయమే. లాస్ట్ ఇయర్ చంద్రయాన్ 3తో పాటు ఆదిత్య L1 మిషన్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. చంద్రయాన్ 3తో పాటు ఆదిత్య L1 మిషన్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసిందండి. క్రూషియల్ రోల్ ప్లే చేయడం అంటే విపరీతంగా న్యూస్లో ఉంది. ఎందుకంటే సూర్యుడిని అధ్యయనం చేయడానికి భారతదేశం పంపించినటువంటి మొట్టమొదటి మిషన్ ఏంటి అంటే ఆదిత్య L1 మిషన్ అండి. ఓకే, ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో లాంచ్డ్ ది ఆదిత్య L1. దీని లాంచ్ వెహికల్ ఏంటి అంటే లాంచ్ వెహికల్ వచ్చి PSLV C57 అనేది దీని లాంచ్ వెహికల్ అండి. PSLV C57 అనేది దీని లాంచ్ వెహికల్. ఆ తర్వాత ఆదిత్య L1 అనేది సన్ని, తర్వాత సోలార్ కరోనా అంటే అవుటర్ మెంబ్రెయిన్ లేదా అవుటర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది సోలార్ని కరోనా అంటాం. సో సన్ననే అబ్జర్వ్ చేయడం, తర్వాత సోలార్ కరోనా గురించి తెలుసుకోవడమే ఆదిత్య L1 మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. దాని తర్వాత ఇక్కడ సన్ గురించి ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. కరోనా అనేది అవుటర్ మోస్ట్ లేయరు, కరోనాకి ఇన్నర్ మోస్ట్ లేయర్, కరోనాకి లోపల ఉన్నదాన్ని క్రోమోస్పియర్ అంటాము, దానికన్నా ఇంకా లోపల ఉన్నదాన్ని ఫోటోస్పియర్ అంటాము. ఓకే, సో మెయిన్ మన ఆదిత్య L1 అనేది ఫోటోస్పియరు, క్రోమోస్పియరు, కరోనా అనే ఈ మూడింటిని అధ్యయనం చేస్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సన్నని అబ్జర్వ్ చేసేటప్పుడు కంపల్సరీ శాటిలైట్ లేదా ఉపగ్రహాన్ని మనం కంపల్సరీ కూడా లాగ్రేంజ్ పాయింట్లోకి చేరవేయాలి. ఎందుకంటే లాగ్రేంజ్ పాయింట్లో వేస్తే అప్పుడు అది హ్యాలో ఆర్బిట్లో తిరుగుతుందండి. సన్న ఆర్బిట్స్ని హ్యాలో ఆర్బిట్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ హ్యాలో ఆర్బిట్ అరౌండ్ ది ఫస్ట్ లాగ్రేంజ్ పాయింట్స్. మీకు లాగ్రేంజ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? L1, L2, L3, L4, L5 ఇలా మీకు మొత్తం 5 లాగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయండి. ఉన్నాయి. మన వాళ్ళు L1ని టార్గెట్ చేశారు. ఈ లాగ్రేంజ్ పాయింట్స్ అంటే ఏంటి అంటే రెండు పెద్ద సెలెస్టియల్ బాడీస్ అంటే అంతరిక్ష బాడీస్ ఉంటే
ఆ రెండిటి యొక్క గురుత్వాకర్షణ బలాలు సమానంగా పనిచేసే పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని లాగ్రేంజ్ పాయింట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ L1, L2, L3, L4, L5 అనే పాయింట్లు ఏంటి అంటే భూమి మరియు సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ బలాలు సమానంగా పనిచేసే పాయింట్లే లాగ్రేంజ్ పాయింట్లు. ఇది మీరు మళ్ళీ స్టాటిక్ పార్టీలో చూడాలి. ఓకే, తర్వాత ఇదేం చేస్తుంది అంటే కంటిన్యూస్ వ్యూ ఆఫ్ సన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆదిత్య ఎల్1 అనేది కంటిన్యూస్ వ్యూ ఆఫ్ సన్ ప్రొవైడ్ చేస్తుంది అండి. ఓకే, ఇది మెయిన్ దేనికి అంటే ఫోటోస్ఫియర్ని అబ్జర్వ్ చేయడానికి, క్రోమోస్ఫియర్ని అబ్జర్వ్ చేయడానికి. అంతేకాకుండా ఇగోండి, ఇది ఫోటోస్ఫియరు, ఇది క్రోమోస్ఫియరు. అంతేకాకుండా అవుటర్ మోస్ట్ లేయర్స్ ఆఫ్ ది సన్ కరోనాని కూడా అబ్జర్వ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో కరోనాని కూడా అంటే కరోనా అంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సన్ని కరోనా అంటాం. ఇదంతా కూడా కరోనా అనమాట. ఓకే, సో ఈ కరోనాని అబ్జర్వ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో దానివల్ల మనకి సోలార్ యాక్టివిటీ తెలుసుకోవచ్చు. తర్వాత కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ దీని ఆబ్జెక్టివ్స్ ఆదిత్య L1 గురించి చెప్పాము. ఆదిత్య L1లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లాంచ్ వెహికల్ PSLV C-57, లాంగ్ రేంజ్ పాయింట్ L1 లాంగ్ రేంజ్ పాయింట్ అంటే ఏంటో చెప్పాము. మెయిన్ ఇది ఏంటంటే అబ్జర్వ్ చేస్తుంది ఫోటోస్పియరు, క్రోమోస్పియరు అండ్ కరోనానే అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాత దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఇది మెయిన్ ఏం చేస్తుంది అంటే సన్స్ యొక్క అవుటర్ లేయర్స్ అయిన కరోనా, క్రోమోస్పియర్ని అబ్జర్వ్ చేస్తుంది. అంతేకాకుండా ఇట్ స్టడీస్ ద ఆరిజిన్ అండ్ ట్రజెక్టరీ ఆఫ్ సోలార్ ఫ్లేర్స్ అంటే నేనేంటో చెప్తాను. అంటే సోలార్ ఫ్లేర్స్ ఎర్త్ వైపు వచ్చే సోలార్ ఫ్లేర్స్ని వాటి యొక్క మూలం ఏంటి, దాని ట్రాజెక్టరీ ఎలా ప్రయాణిస్తుంది అనేది కూడా ఇది మనకి చెప్తుంది. ఆ తర్వాత దిస్ విల్ ఎన్హాన్స్ అబ్జర్వేషన్ ఆఫ్ సోలార్ యాక్టివిటీస్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ స్పేస్ వెదర్. అంటే స్పేస్ వెదర్ అంతరిక్ష యొక్క వాతావరణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్పేస్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఓకే, సో అంతరిక్ష వాతావరణ అంచనాలు ఎలాగైతే ఇప్పుడు మనకి తుఫాను పడితే ముందే దాని స్పీడు అన్నీ ఎలాగైతే చెప్పేస్తున్నారో అది ఎలా సాధ్యపడింది, శాటిలైట్ల వల్ల, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ల వల్లే సాధ్యపడింది. సో ఈ శాటిలైట్స్ వల్ల కూడా మనకి నెమ్మదిగా అంతరిక్ష యొక్క వాతావరణాన్ని కూడా అంచనా వేసేటటువంటి అవకాశం మనకి తెలుస్తుంది. ఆ తర్వాత లాగ్రేంజ్ పాయింట్ అంటే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాగ్రేంజ్ పాయింట్స్ అంటే పొజిషన్స్ వేర్ ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ టూ లార్జ్ మాసెస్ ప్రిసైజ్లీ ఈక్వల్స్ ద సెంట్రిపెటల్ ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ స్మాల్ ఆబ్జెక్ట్ టు మూవ్ విత్ దెమ్. అంటే ఒక కక్షలో తిరగాలి అంటే ఈ పాయింట్లో, ఈ పర్టికులర్ పాయింట్లో తిరిగితే ఈ అంతరిక్షంలో ఈ L1 అనే పాయింట్ ఎక్కడైతే L2, L3, L4, L5 ఉంటాయో అక్కడ సూర్యుడు మరియు భూమి యొక్క గురుత్వాకర్షణ బలాలు సరి సమానంగా పనిచేస్తాయి. తర్వాత ద L1 పాయింట్ ఆఫ్ ది ఎర్త్ సన్ సిస్టమ్ ప్రొవైడ్స్ అన్ అన్ఇంటరప్టెడ్ వ్యూ ఆఫ్ ది సన్. ఈ L1 నుంచి సూర్యుడిని ఎటువంటి అవాంతరాలు లేకుండా కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అంతేకాకుండా మనకి స్టేట్మెంట్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే L1లో మన ఇస్రో యొక్క ఆదిత్య L1తో పాటు మనం ఇంకా ఏ సంస్థ యొక్క శాటిలైట్ ఉంది అంటే నాసా వాళ్ళది సోహో అనే శాటిలైట్ ఉంది. ఓకే, సోహో అంటే సోలార్ అండ్ హెలిస్పియరిక్ అబ్జర్వేటరీ. సోలార్ అండ్ హెలిస్పియరిక్ అబ్జర్వేటరీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కరోనల్ మాస్ ఎజెక్షన్. ఇందాక మనం చెప్పాం కదా, ఇది ఓన్లీ కరోనా, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్ని చదవడంతో పాటు కరోనల్ మాస్ ఎజెక్షన్ని కూడా చదువుతుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్ ఏంటి అంటే సూర్యుడి నుంచి మ్యాగ్నెటైజ్డ్ ప్లాస్మా లార్జ్ ప్రపోర్షన్స్లో, పెద్ద మొత్తంలో
ఓకే, కరోనా నుంచి వస్తాయి. అవి ఇంటర్ ప్లానెటరీ అంతరిక్షంలో నుంచి వివిధ డైరెక్షన్స్లో అన్ని వైపులకి వెళ్తాయండి. కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే, కరోనా అంటే ఏంటో చెప్పాం, సూర్యుడి యొక్క ఔటర్ అట్మాస్ఫియర్. ఈ సూర్యుడి యొక్క ఔటర్ అట్మాస్ఫియర్ నుంచి లార్జ్ ఎరప్షన్స్లో మ్యాగ్నటైజ్డ్ ప్లాస్మా అనేది రిలీజ్ అయ్యి అన్ని డైరెక్షన్స్లోకి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు దాన్ని కూడా స్టడీ చేయడానికి మన ఆదిత్య L1 అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటి? సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటి అంటే, ఇవి ఇంటెన్స్ రేడియేషన్ బర్స్ అండి. అంటే రేడియోధార్మికత అతి తీవ్రంగా ఉండి పేలుడు సంభవించడాన్ని సోలార్ ఫ్లేర్స్ అంటాం. అంటే సన్ స్పాట్స్, సూర్యుడిలో స్పాట్స్ ఉంటాయండి, బ్రైట్ స్పాట్స్ ఉంటాయి. ఆ బ్రైట్ స్పాట్స్ ఎలా ఏర్పడతాయంటే ఈ సోలార్ ఫ్లేర్స్ వల్ల ఏర్పడతాయి. దే ఆర్ ఇంటెన్స్ రేడియేషన్ బర్స్ ఫ్రమ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇన్ సన్ స్పాట్స్ appearing as bright spots on the sun lasting from minutes to hours. అవి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు కూడా సోలార్ ఫ్లేర్స్ అనేవి కొనసాగుతాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ప్లాస్మా అనేది సూపర్ హీటెడ్ గ్యాసు. ఇది మెయిన్ ఏంటి అంటే, ప్లాస్మా అనగానే మనకి ఫిజిక్స్లో వస్తుంది ఫోర్త్ స్టేట్, 4వ భౌతిక స్థితి అంటాం. పదార్థం యొక్క 4వ భౌతిక స్థితిని ప్లాస్మా అంటాము. ఆ తర్వాత వీనస్ మిషన్ అండి. వీనస్ మిషన్ ఇప్పటికి 2 అయ్యాయి. ఏమేం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? ఏమేం చెప్పుకున్నామండి స్టూడెంట్స్? ఏం చెప్పుకున్నామండి? ఇప్పటి వరకు ఇండియన్ స్పేస్ పాలసీ చెప్పుకున్నాము. తర్వాత ఆదిత్య L1 మిషన్ కూడా చెప్పాము. అయితే ఆదిత్య L1 మిషన్లో మీరు చూడవలసిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, పేలోడ్స్ చూడాలండి. పేలోడ్స్తో చూడడంతో పాటు VELC అని ఒకటి ఉంటుంది. ఓకే, దాన్ని కూడా మీరు రిఫర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే శుక్రయాన్ అండి. ఏంటది? శుక్రయాన్ అంటే శుక్రుడి మీదకి పంపించబోతున్నారు. ఇందాక చెప్పిన సూర్యుడి మీదకి పంపించిన ఆదిత్య L1లో ఇంపార్టెంట్ పేలోడ్ ఏంటంటే VELC అంటే విజిబుల్ లైన్ ఎమిషన్ కరోనోగ్రాఫ్. విజిబుల్ లైన్ ఎమిషన్ కరోనోగ్రాఫ్ అనేది దీని యొక్క ఇంపార్టెంట్ పేలోడ్. గుర్తుపెట్టుకోవాలి. క్రోమోస్ఫియర్ని చదవడానికి, ఈ సన్ యొక్క కరోనాని చదవడానికి మెయిన్ ఉపయోగపడేది ఏంటి అంటే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ అండి. ఓకే, ఇది ఎవరు తయారు చేశారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే, లీవ్ ఇట్. సో అది ఆదిత్య L1. PSLV C57 L1.2 సెలెస్టియల్ బాడీస్ యొక్క గురుత్వాకర్షణ శక్తి సమానంగా పనిచేసే పాయింట్స్. సోహో మిషన్ ఆఫ్ నాసా. ఆదిత్య L1లో పేలోడ్ VELC. సన్ యొక్క కరోనా, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్ని ఇది చదువుతుంది. ఓకే, రైట్, అయిపోయింది. తర్వాత వీనస్ మిషన్ గ్రూప్ 2 అభ్యర్థులు ఈ డేట్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, UPSC గ్రూప్ 1 అభ్యర్థులు అక్కర్లేదు, కానీ గ్రూప్ 2 అభ్యర్థులు ఈ మిషన్లు ఎప్పుడు వెళ్ళాయి అనే డేట్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇస్రోస్ వీనస్ మిషన్ మే బీ డిలేడ్ టు 2031 డ్యూ టు డిలేస్ ఇన్ గవర్నమెంటల్ అప్రూవల్. ప్రభుత్వం యొక్క అప్రూవల్ లేట్ అవ్వటం వల్ల ఇస్రో యొక్క వీనస్ మిషన్, శుక్రుడి మిషన్ అనేది 2031కి పోస్ట్పోన్ అవ్వబోతుంది అనేది న్యూస్ అట. శుక్రయాన్ 1 అనేది ఇది కూడా మార్స్ ఆర్బిటార్ మిషన్, మంగళయాన్ లాగా, చంద్రయాన్ లాగా, ఆదిత్య L1 లాగా ఇది కూడా ఒక ఆర్బిటార్ మిషను. దీంట్లో సైంటిఫిక్ పేలోడ్స్ ఉంటాయి. దాంతోపాటు ఇందులో హై రిజల్యూషన్ సింథటిక్ అపర్చర్ రాడార్, మీకు NISR అని వస్తుంది. ఈ NISR లాగే
ఎస్ఆర్ అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ అంటామండి. సింథటిక్ అపర్చర్ రాడార్ అనేది ఫోటోలు తీయడానికి ఉపయోగపడుతుంది, ఇమేజెస్, స్పేస్ ఇమేజెస్ తీస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనది శుక్రయాన్ అయితే, శుక్రుడు కాబట్టి సంస్కృతంలో మన మిషన్ పేరు శుక్రయాన్ అయితే వెరిటాస్, వెరిటాస్ అండ్ ఎన్విజన్, వెరిటాస్ అండ్ ఎన్విజన్ అని 2 మిషన్స్ ఉన్నాయి. వెరిటాస్ అనేది యుఎస్ఏ వాళ్ళది అయితే ఎన్విజన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళది, గుర్తుపెట్టుకోవాలి. వెరిటాస్ అనేది అమెరికా వాళ్ళది అయితే, వెరిటాస్ అనేది అమెరికా వాళ్ళది అయితే ఎన్విజన్, ఎన్విజన్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళది. ఓకేనా అండి. తర్వాత ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మెయిన్ అక్కడ శుక్రుడి మీద ఉన్నటువంటి దాని యొక్క నిర్మాణము మరియు అట్మాస్ఫియర్, అక్కడున్న వాతావరణాన్ని చదవడం ఈ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ అండి. తర్వాత నెక్స్ట్ ఈరోజు నేను మీకు చెప్పబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇస్రో ఎస్ఎస్ఎల్వి D2 లాంచ్. ఇస్రో ఎస్ఎస్ఎల్వి D2 లాంచ్ అండి. దీని కంటెక్స్ట్ ఏంటి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వీలు అసలు ఎందుకు వచ్చాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది వారం రోజుల్లో అసెంబుల్ చేసేయచ్చు. అంటే ఎస్ఎస్ఎల్వి ఒక లాంచ్ వెహికల్ని, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని అసెంబుల్ చేయడానికి వారం రోజులు పడుతుంది. అదే పిఎస్ఎల్విని అసెంబుల్ చేయడానికి లేదా దాన్ని లాంచ్ తయారు చేయడానికి ఒక 6 నెలల వరకు టైం పడుతుందండి. చాలా చిన్న చిన్న మైక్రో శాటిలైట్లు కానీ, స్టూడెంట్ శాటిలైట్ కానీ, అకాడమిక్ శాటిలైట్స్ కానీ, పరిశోధన రీసెర్చ్ శాటిలైట్స్ కానీ ఇవన్నీ పంపించాలి అంటే చిన్న చిన్న శాటిలైట్స్ అనమాట ఇవన్నీ కూడా. వీటి కోసం పిఎస్ఎల్విగా రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేయడం టైం వేస్ట్. అందుకని ఇస్రో ఏం చేసింది అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేసుకుంది. ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది కేవలం వారం రోజుల్లో దీన్ని అసెంబుల్ చేయొచ్చు. సో దీని బ్యాక్గ్రౌండ్ దీన్ని మీకు చెప్పాను. అయితే ఈ ఎస్ఎస్ఎల్వి D2 అనేది సమ్వేర్ అరౌండ్ ఫిబ్రవరిలో దీన్ని పంపిస్తే దీనిలో మెయిన్గా 3 శాటిలైట్స్ని పంపించారు. అవి ఏంటి అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 7, జానస్ 1 అండ్ ఆజాదీ శాట్ 2. ఇది ఎస్ఐ ఎగ్జామ్లో కూడా అడిగినట్టున్నారండి. తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 7, జానస్ 1 అండ్ ఆజాదీ శాటిలైట్ 2 అనేవి ఓకే పంపించడం జరిగింది. ఎక్కడికి పంపించారంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించారు. ఎందుకంటే ఎస్ఎస్ఎల్వి ద్వారా హై ఎర్త్ ఆర్బిట్లోకి పంపించలేమండి. ఎస్ఎస్ఎల్వి ద్వారా దీర్ఘ కక్షలకి పంపించలేము, దగ్గర ఉన్న కక్షలకు మాత్రమే పంపించగలము. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 7 అనేది ఏంటి అంటే ఇది మెయిన్ ఏం చేశారు అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 7 అనేది భూమిని అబ్జర్వ్ చేయడానికి పంపించారు. ఇది ఒక మైక్రో శాటిలైట్. ఓకే, ఇది ఒక మైక్రో శాటిలైట్. ఫ్యూచర్ ఆపరేషన్స్ని టెస్ట్ చేయడానికి దీన్ని పంపించారు. జానస్ 1 అనేది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. డెమో అండి, సాంకేతిక డెమో అనమాట. సాంకేతిక డెమో కోసం దీన్ని పంపించారు జానస్ 1. ఇది యుఎస్ బేస్డ్ అంతారీ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ద్వారా అలాంగ్ విత్ ఇండియన్ పార్ట్నర్స్ ద్వారా దీన్ని పంపించడం జరిగింది. ఇది యుఎస్ బేస్డ్ అంతారీ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అలాంగ్ విత్ ఇండియన్ పార్ట్నర్స్ అండి. ఓకే, తర్వాత ఆజాదీ శాట్ అనేది 750 ఫిమేల్ స్టూడెంట్స్ దీన్ని తయారు చేశారు. స్పేస్ కిడ్స్ ఇండియా అనే సంస్థ దీన్ని పంపించింది. జానస్ 1, ఆజాదీ శాట్ అండ్ EOS 7. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ DT గురించి ఏంటి అంటే ఇది లో కాస్ట్ లాంచరు, లో టర్న్ అరౌండ్ టైము. ఓకే, అంటే వారం రోజుల్లో దీన్ని అసెంబుల్ చేసేయచ్చు. 500 kgల శాటిలైట్ని లో ఎర్త్ ఆర్బిట్కి పంపిస్తుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నేను మీకు నిసార్ మిషన్ అని ఒకటి ఉందండి. ఈ నిసార్ మిషన్ ఏంటి అంటే నిసార్ శాటిలైట్ అనేది
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇయర్ నిసార్ మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. నిసార్ ఈజ్ ఏ కంబైన్డ్ మిషన్ ఆఫ్ ఇస్రో అండ్ నాసా. ఓకే, దేనికట ఇది? ఎర్త్ని అబ్జర్వ్ చేస్తుంది, ఎంటైర్ గ్లోబ్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకసారి చూడండి, ఎర్త్ అబ్జర్వేషన్ కాబట్టి లో ఎర్త్ ఆర్బిట్కి పంపించాలి. ఎవరెవరు కలిపి? నాసా వాళ్ళు, తర్వాత ఇస్రో వాళ్ళు కలిపి పంపిస్తున్నారు. ఓకే, నైట్. అంతేకాకుండా మన వాళ్ళు ఎందుకు కలిశారంటే హిమాలయం యొక్క సెస్మిక్ జోన్స్, అంటే హిమాలయాల్లో భూకంప జోన్లు ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. నిసార్ అంటే ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ ఒక్క నిమిషం అండి, సారీ, సింథటిక్ నాసా. ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఎన్ అంటే నాసా, ఐ అంటే ఇస్రో, ఎస్ అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ అనమాట. ఓకే, సో ద నిసార్ మిషన్ ఇన్వాల్వ్స్. ఇది అసలు నిసార్ మిషన్ దేనికి అంటే ఇట్ ఈస్ ఎ శాటిలైట్ అండి. ఇదేంటి? నిసార్ అనేది ఏంటి? శాటిలైట్. ఎక్కడికి పంపిస్తుంది? దీంట్లో లో ఎర్త్ ఆర్బిట్కి పంపిస్తుంది. అది మనకు ఆల్రెడీ చెప్పాము. దీంట్లో డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్, 2 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి. మీరు బ్యాండ్ చదువుకోవాలి, ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, క్యూ బ్యాండ్, కా బ్యాండ్. ఓకే, ట్రాన్స్పాండర్స్కి సంబంధించి ఉంటాయి, అవి మీరు చదువుకోవాలండి. దీనివల్ల ఏం చేస్తుందంటే హై రెజల్యూషన్ ఎర్త్ సర్ఫేస్ ఇమేజెస్ని ఇది ఇవ్వగలుగుతుంది. నిసార్ ఏం చేస్తుందంటే వెరీ హై రిజల్యూషన్ ఎర్త్ ఇమేజెస్ని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఓకే, ఇట్ ఎంప్లాయీస్ ఇన్సార్. అంతేకాకుండా ఇది భూమి మీద ఉన్నటువంటి ల్యాండ్ మరియు ఐస్ సర్ఫేసెస్ని ఇన్ డీటెయిల్ చదవడానికి ఉపయోగపడుతుంది. క్లైమేట్ చేంజ్ ఒకటి అవుతుంది, ఐస్ కరిగిపోతుంది, అందుకని మన ల్యాండ్ ఐస్ని డీటెయిల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోల్ని నిసార్ తీసుకుంటుంది. నిసార్ అనేది ఏంటి అంటే మన యుఎస్ తర్వాత ఇండియా ఇద్దరూ కలిసి 2014లో సైన్ చేశారు. ఓకే, ఇది జనవరి 2024లో లాంచ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అవ్వలేదండి. ఓకే, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయాలని చూస్తున్నారు. నియర్ పోలార్ ఆర్బిట్ లేదా లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటాం. శాటిలైట్ అనేది మినిమం 3 సంవత్సరాలు లాంచ్ చేశాక దీని జీవితకాలం ఎంత? 3 సంవత్సరాల పాటు ఇది పనిచేయబోతుంది. ఇట్ ఈస్ ఏ లో ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీ. ఈ స్టేట్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అండి. నిసార్ హయ్యర్ ఎర్త్కి పంపిస్తారంటే కాదు, లోవర్ ఎర్త్కి మాత్రమే పంపిస్తారు. తర్వాత నిసార్ విల్ మ్యాప్ ద ఎంటైర్ గ్లోబ్ ఇన్ 12 days. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నిసార్ మన భూమిని, మన గ్లోబ్ని మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాప్ చేయగలదు. ఇంపార్టెంట్. సో ఈ నిసార్కి సంబంధించి ఇంకోటి ఏంటి అంటే మన ఇస్రో వాళ్ళు ఎందుకు కలిశారంటే ఇస్రో విల్ యూజ్ ద నిసార్ ఫర్ అగ్రికల్చరల్ మ్యాపింగ్. వ్యవసాయం గురించి గుర్తుపెట్టుకోండి, ఇది మీరు మెయిన్స్లో వాడుకోవచ్చు, అగ్రికల్చర్ మ్యాపింగ్లో వాడుకోవచ్చు, గ్లేషియర్స్ని మానిటర్ చేయడానికి వాడుకోవచ్చు, ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ కూడా వాడుకోవచ్చు. అగ్రికల్చర్ మ్యాపింగ్కి వాడుకోవచ్చు, గ్లేషియర్ మానిటరింగ్కి వాడుకోవచ్చు, ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్కి కూడా వాడుకోవచ్చు. సో దీని అప్లికేషన్స్ అనువర్తనాలు ఏముంటాయి? ప్రొవైడ్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్. ఎర్త్కి సంబంధించి క్రస్ట్. ఓకే, ఎర్త్ క్రస్ట్ అంటే ఎర్త్ యొక్క పైన లేయర్ ఉంటుంది కదా, క్రస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఐస్ షీట్స్ కానీ, ఎకోసిస్టమ్ పర్యావరణ వ్యవస్థల గురించి కీలకమైన సమాచారాన్ని ఇది అందిస్తుంది. అంతేకాకుండా అగ్రికల్చరల్ మ్యాపింగ్, మానిటరింగ్ ఆఫ్ గ్లేషియర్స్ ఇన్ ది హిమాలయాస్, ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ అండ్ చేంజెస్ ఇన్ ది కోస్ట్ లైన్. సో తీర ప్రాంతాల్లో మార్పులు, ల్యాండ్ స్లైడ్లు, ఓకే,
ఇవన్నిటినీ కూడా మనం హిమాలయాస్లో స్టడీ చేయడానికి ఈ నిసార్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అడవులని మానిటర్ చేయడానికి, ఫార్మ్ ల్యాండ్స్ని అర్థం చేసుకోవడానికి, కార్బన్ ఎక్స్చేంజ్ మెకానిజం అర్థం చేసుకోవడానికి, గ్లేషియర్స్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్, తర్వాత అంటే భూగర్భ నీటి నిల్వల్ని అంచనా చేయడానికి, న్యాచురల్ డిజాస్టర్స్ సహజ విపత్తులను తెలుసుకోవడానికి, ఓకే, అన్ఇంటరప్టెడ్ ఆల్ వెదర్ డేటా ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఇది స్టాటిక్ పార్ట్ అండి. ఇది మీరు తర్వాత చూడండి. ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, క్యూ బ్యాండ్, కా బ్యాండ్ అనేది వస్తాయి, అవి మీరు చూడాలి. ఓకే, రైట్ అండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ అండి, ఒక్క నిమిషం. సో ఈరోజు మనం చెప్పిన టాపిక్స్ ఏంటి అంటే, ఒకసారి ఓవర్ వ్యూ చూడండి. సారీ, ఇండియన్ స్పేస్ పాలసీ, ఆదిత్య L1, వీనస్ మిషన్, ఇస్రో SSLV D2, నిసార్. సో రిమైనింగ్వి స్పేస్వి లాస్ట్ 1 year ఈ 4 months ఏమొచ్చాయో అలా నేను కవర్ చేసుకుంటూ వెళ్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వినెక్స్ IAS అకాడమీ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ వినెక్స్ IAS అకాడమీ అండ్ షేర్ ద సెషన్ అండి. ఇది మీకు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, UPSCకి యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ షేర్ ది వినెక్స్ IAS అకాడమీ. థ్యాంక్ యూ.